గ్రూప్ తగాదాలతో హస్తవ్యస్తం. ఇది కాంగ్రెస్ పార్టీది. ప్రక్షాళనపై దృష్టి సారించిన అధిష్టానం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గొడవలు, గ్రూపు రాజకీయాలతో గందరగోళం. వరుసగా పర్యటిస్తున్న పరిశీలకులు. అధ్యక్షుల మార్పు ఖాయమేనా? ఇది డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండబోతున్నది అన్నది చర్చ. తన్నుకుంటున్నారట. కామనే కదండి కాంగ్రెస్లో. సంపుకోవడం ఉండదు కానీ తన్నుకోవడం అయితే కామనే కదా. మొన్న ఆయన ఎవరో పెట్టుండే నాకు ఇన్ఫర్మేషన్ కూడా పంపిరు. ఎవరు అక్కడే ఉన్నాడట ఆయన. పాపం అక్కడే ఉన్నాడట. నేను ఆన్నే ఉన్నా జరిగింది ఇది కారు లోపల అని. ఎవరు? మన మంత్రి పొంగులేటి ఉన్నాడట. పొంగులేటి ఉన్నప్పుడు ఈయన మల్లు రవి గద్వాల ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కృష్ణమోహన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లకు జంప్ అయి మళ్ళీ నేను కాంగ్రెస్లకు పోలేదని చెప్పుకుంటున్నాడు కదా సుప్రీంకోర్టుకి. ఈయన కూర్చున్నారట. ఎవరు? మల్లు రవి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. మరి ఏం గొడవ అయిందో ఏమో. ఈ మల్లు రవి ఏమో యాక్చువల్గా కాంగ్రెస్లో ఉన్న ఆమె సరితా తిరుపతికి సపోర్ట్ చేస్తున్నాడట. ఈ పార్టీని జంప్ అయి వచ్చిన గద్వాల కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తలేడు. ఇది మాట పెరిగిందట. ఈ మల్లు రవి కొడితే ఆయన ముక్కురకెళ్ళి రక్తం కారిందట. ఎవరికి? ఆ గద్వాల ఎమ్మెల్యేకి. నేను ఆన్నే ఉన్నాను, నేను చూసిన మనోడే ఉన్నాడా నాకు కానీ మనకు ఎవరో మెసేజ్ పెట్టారు. ముక్కులకెళ్ళి రక్తం కారిందంట. ముక్కులకెళ్ళి రక్తం అంటే అంత గట్టి కొట్టినాడు. ముక్కు జర అదిరితే వస్తుంది కదా కొంతమందికి. మరి ఆయన కూడా మల్లోటి వేసిండట ఆయన కృష్ణమోహన్ రెడ్డి. తనుకోపోయినారు. చి ఏం లీడర్లా మీరు? ఇంకా నయమే గల్లలు పట్టుకొని డోర్లన్నీ కూడా విక్కొని బయటికి రాలే. ఇంక చదిపోతుండే. మళ్ళీ ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. క్విక్ అంటలేరు. మరి అది నిజంగానే కొట్టుకున్నారా లేదా అని అంటే పేపర్లలో వార్తలు వచ్చినా కూడా సపోర్ట్ చేస్తలేరు. మల్లు రవి గుద్దితే ఆయనకి రక్తం వచ్చిందట. ఆయన మల్లోటేసిండట. కాంగ్రెస్ చేసింది కుల సర్వే. అది కూడా తూతు మంత్రంగా చేశారు. అప్పుడే జబ్బలు చరుచుకుంటే ఎలా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. మీరు అసలు కులగణనే వద్దన్నారు కదా. మీరు కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి. కులాల మధ్య కొట్లాట పెడుతుంది కాంగ్రెస్, రాహుల్ గాంధీ అని మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు క్యాబినెట్లో ఆమోదించిన దాన్ని మంచి పరిణామం అది. దాని గురించి మాట్లాడుకోండి. అవతలోడి గురించి ఎందుకు? వీళ్ళు అవతలోడి గురించి మాట్లాడినా వీళ్ళ వెనకాలనే పెద్ద చరిత్ర ఉంది కాంగ్రెస్ వాళ్ళది. బీజేపీ వాళ్ళ వెనకాల కూడా ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఆనాడు మండల్ కమిషన్ని వ్యతిరేకించి కమండల్ తీసుకొచ్చింది మీరే. వీపీ సింగ్ గవర్నమెంట్ ఆ మండల కమిషన్ని అమలు చేద్దామనుకుంటే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టింది మీరే. ఇవన్నీ వాస్తవాలు, చరిత్ర చెప్తున్నది కదా. మొన్న 2022లో మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిర్రు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ, ఇది చెయ్యము, ఇది కులాల మధ్య కొట్లాటలకు దారితీస్తుందని. మొన్న కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా దీన్ని ఒక ఆయుధంగా మీరు వాడుకున్నారు. కులాల మధ్య విడదీస్తున్నది కాంగ్రెస్ అని. కాంగ్రెస్ వెనకాల ఉన్నది ఇంత, మీ వెనకాల ఉన్నది ఇంత. ఎవరి రాజకీయ దీనికోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు.